నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మానస ఈ రోజు నేను మోహినాబాద్ దగ్గరలో ఉన్నటువంటి అజీజ్ నగర్ కి దగ్గరలో ఉన్న ఆరోగ్య గ్రామంకి వచ్చేసానండి. మనకి ఆరోగ్య డైట్ అంటూ ఎంతో ఫేమస్ అయినటువంటి లక్ష్మణ్ గారు తెలుసు కదా. సో లక్ష్మణ్ గారు ఆరోగ్య డైట్ ని ఎంత సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లారు, ఇప్పుడు అంతే సక్సెస్ఫుల్ గా ఆరోగ్య గ్రామంతో మన ముందుకు వస్తున్నారు. సో ఇది కూడా మంచి సక్సెస్ అవ్వాలని మనం కోరుకుందాం. ఎందుకంటే ఆరోగ్య డైట్ ద్వారానే చాలా డిఫరెన్స్ అనేది వచ్చింది. ఒక మంచి హెల్దీ హ్యాబిట్ ని, ఒక మంచి హెల్త్ ని చాలా మందికి అందించారు. చాలా మంది వెయిట్ లాస్ అయ్యారు, ఆరోగ్య సమస్యలు కూడా తగ్గించుకున్నారు. అవన్నీ కూడా మనం సుమన్ టీవీలో చూసాము. ఇప్పుడు ఆరోగ్య గ్రామం అంటూ ఇంకో ముందడుగు వేస్తున్నారు. మరి పేరులోనే ఆరోగ్యం ఉంది, ఆరోగ్య గ్రామం. సో ఈ గ్రామం ఎలా ఉంటుంది, ఇందులో ఏమేమి ఉంటుంది, అసలు ఇక్కడికి ఎవరు రావచ్చు, ఈ కాన్సెప్ట్ అంటే ఏంటి, ఇవన్నీ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్మణ్ గారు నమస్తే అండి. లక్ష్మణ్ గారు, ఆరోగ్య డైట్ అనేది మీరు చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపించారు. అంటే చాలా మందికి ఈ డైట్ ద్వారా మంచి ఆరోగ్యాన్ని అందించారు. ఇప్పుడు నెక్స్ట్ ఆరోగ్య గ్రామం అంటున్నారు. పేరే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో ఈ ఆరోగ్య గ్రామం గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఆరోగ్య గ్రామం అనేది మీకు ఆల్రెడీ గ్రామం అంటే ఏంటంటే ఒక పల్లెటూరు. అక్కడ 99% వ్యవసాయదారులు, ఉమ్మడి కుటుంబాలు, ఇవన్నీ మంచి కాన్సెప్ట్స్తో వాళ్ళు మంచి ఆరోగ్యకరంగా ఉంటారు. అలాంటిది హైదరాబాద్లో మనం ఒకటి స్టార్ట్ చేయాలి, ఆరోగ్య గ్రామం. అంటే గ్రామంలోనే ఒక గ్రామంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ లోగిళ్ళు ఉంటాయి, బిల్డింగ్స్ ఉంటాయి, ఊరుగుడ్స్లు ఉంటాయి. ఆ కాన్సెప్ట్ మీద నేను అవన్నీ కలిపి ఒక గ్రామంలోకి చేద్దామనే ఉద్దేశంతో మోయినాబాద్లో అంటే చిలుకూరు బాలాజీ టెంపుల్కి అతి సమీపంలో దగ్గరలో ఇది మనం స్టార్ట్ చేసామండి. ఇక్కడ మనకేంటంటే చాలామంది ఏదైనా శనివారం సెలవు వచ్చినా, ఆదివారం సెలవు వచ్చినా, 3 రోజులు సెలవు వచ్చినా గ్రామాలకు వెళ్ళిపోతూ ఉంటారు. అవును, ఓకే. గ్రామాలు లేని వాళ్ళు కూడా బాధపడుతారు, వెళ్ళలేని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. తప్పదు, ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నటువంటి అనారోగ్యకరంగా ఉండి అంటే దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో వీళ్ళందరూ కూడా మన గ్రామానికి వచ్చి ఒకసారి సందర్శిస్తే మనం వండినట్టు ఆహారం ఉంటుంది కదండి, ఆ ఆహారాన్ని వాళ్ళు తింటే సపోజ్గా పీసీఓడి ప్రాబ్లం ఉంది లేడీస్కి, అది తగ్గుద్ది, థైరాయిడ్ తగ్గుద్ది, నెక్స్ట్ ఏమో ఈ షుగరు, ఇవన్నీ కూడా దీర్ఘకాలిక వ్యాధులు. మనం తినే ఆహార విధానాన్ని మార్చుకున్నాం కాబట్టి ఈ రోజున అందరూ కూడా రోగాల బారిన పడుతున్నాం అనమాట. అది కాకుండా ఉండడానికి ఒక 200 మందికి సరిపడగా ఒక ఆరోగ్య గ్రామం ఇక్కడ నిర్మించామండి. అది బాగా సక్సెస్ అయింది. ఓకే, సో ఈ రోజే ప్రారంభించారు. మీరు అన్నట్టుగా వెనకాల అన్ని కాటేజెస్ కనిపిస్తున్నాయి, అటువైపు కూడా కొన్ని రూమ్స్ కనిపిస్తూ ఉన్నాయి, విఐపి రూమ్స్. సో ఈ టోటల్ గా ఎన్ని ఉన్నాయండి ఇలాంటి కాటేజెస్? అలాగే మీరు ఏం చేయబోతున్నారు ఈ గ్రామంలో వీటితో? టోటల్ గా అయితే 200 మందికి సరిపడా అంటే మీరు అర్థం చేసుకోండి అండి. 100 వరకు ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో 2 ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే నేను ఇచ్చే ఆహార విధానం మాత్రం అందరికీ ఒకటే. కానీ ఏంటంటే కొంతమంది కొంచెం రిచ్ ఫ్యామిలీస్ ఉంటారండి, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి కొంచెం కంఫర్టబుల్గా వాళ్ళకి, తర్వాత మధ్యతరగతులకి, సామాన్యులకి ఒకలాగా. అంటే ఫుడ్ ఒకటే. ఇక్కడ ఏంటంటే వాళ్ళ స్తోమతను బట్టి అందరికీ ఈ కేటగిరీలు అనేది మనం పెట్టామండి. దాని ప్రకారం వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆహార విధానంతో పాటు పంచకర్మ, అలాగే యోగా, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కల్చరల్ యాక్టివిటీస్, క్రికెట్ ఒకటి ఉన్నది, అలాగంటే స్కిట్స్ అండి. అంటే నేను కళాకారుణ్ణి, రైటర్ని, డైరెక్టర్ని, గాయకుడిని, ఇన్ని కళలు నా దగ్గర ఉన్న. అన్నింటికంటే ఏంటంటే మంచి వంటగా అండి. అందుకే ఈ రోజున వంటకాలన్నీ కనిపెట్టాను. ఈ వచ్చిన ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరైతే నా దగ్గర 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు ఉండిపోతారు కదా, వాళ్ళ ఆహార విధానం ఇచ్చి వాళ్ళకి అందంగా తయారు చేయడంతో పాటు, ఒక అమ్మాయి మా దగ్గరకు వచ్చిందంటే దేనికంటే పెళ్లి చేయాలనుకుంటున్నామండి, ఒక 10-15 కేజీలు తగ్గాలి, పీసీఓడి ప్రాబ్లం ఉంది, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అంటే మా దగ్గర వదిలేస్తారండి. ఆ అమ్మాయికి ఏంటంటే ఫుడ్తో పాటు డ్యాన్స్ అని, అమ్మాయికి ఏది ఇంట్రెస్టో అది, వీళ్ళందరినీ ఒక అందమైన రూపంతో పాటు అందమైన మనసును కూడా మేము మార్చి చక్కగా అందంగా తయారు చేసి. ఇంకొకటి ఏంటంటే మన ఆహార విధానంలో 10 కేజీలు 12 కేజీలు తగ్గారనుకోండి సపోజ్గా, చాలా మంది ఏమవుతుందంటే స్కిన్ లూజ్ అయిపోతుంది. కానీ మన దాంట్లో అలా కదండి, స్కిన్ టైట్ అవుతుంది, మంచి గ్లో వచ్చేస్తుంది, దాని గురించి ఏంటంటే నిరభ్యంతరంగా. ఇంకొక విషయం అంటే చాలా మంది డైట్ అంటే ఉప్పు కారం ఉండదు, నాన్ వెజ్ ఉండదు అది అని అంటారు. కానీ అవన్నీ పుష్కలంగా ఉంటాయి. నేను ఇంకొకసారి ఇందాక కూడా చెప్పాను, నేను భూమి లోపల అంటే పీతలు తినవచ్చు, భూమి పైన అంటే కోళ్ళు కానీ మేకలు కానీ ఏమైనా తినవచ్చు, ఆకాశంలో పక్షులను తినవచ్చు, నీటిలో చేపలను తినవచ్చు, ఇంకేంటంటే ప్రకృతి నుంచి వచ్చినవి అన్నీ మనం తినవచ్చు. ఏమంటే
అది మన పూర్వీకులు అలా తినేవారండి. అవును. ఇప్పుడు మనం ఎవరు అండి, మనం ఏమంటానికి అది అది తింటూ నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్, వెజ్ వాళ్ళకి వెజ్ వెజ్. సపరేట్గా నేను హ్మ్. ఇక్కడ అంటే మంచి ఏంటంటే ఒక రెస్టారెంట్ ఒకటి పెట్టి, ఒక హ్మ్. కిచెన్ ఒకటి పెట్టి, ఓహ్! ఇప్పుడు మీకు మినపట్టు కావాలి, ఈ రోజు ఏం తినాలని మినపట్టు అలాగే హ్మ్. వేడివేడిగా వేసి పెడుతూ ఉంటాను. 4, 5 సూపర్. మీరే తినేవచ్చు అన్నమాట. వావ్! అండి. బావుంది. నిజంగా డైట్ అంటే కడుపు చంపుకోవడం, ఇష్టమైన ఫుడ్ తినకుండా కంట్రోల్ చేసుకోవడం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడికొచ్చేస్తే ఇంకా హోల్ అండ్ సోల్‌గా టోటల్‌గా డెవలప్‌మెంట్ ఇప్పుడు అయిపోతుందన్నమాట. సపోజ్‌గా హెల్త్. మన దగ్గరికి ఒక నెల రోజులు మీ దగ్గర పెట్టుకోండి అన్నారు హ్మ్. అనుకోండి. మన దగ్గరికి వచ్చిన తర్వాత అలా వెళ్ళరండి. ఎందుకంటే అలా హ్మ్. ఉంటది ఇక్కడ ట్రీట్మెంట్. ప్రశాంతంగా. ప్రశాంతంగా ఉంటది. హ్మ్. ఎలా పల్లెటూరులో చూడు కేకలేస్తా ఉంటారు. బాను ఏంటి? నాది అలాగే ఉంటదండి. మాది ఓకే. ఒక ఒక ఆత్మీయత. ఆత్మీయత కదండీ. మాది వెస్ట్ హ్మ్. గోదావరి కదండీ. మా లాంగ్వేజ్ అలాగే ఉంటది. ఓకే. అరుపులు అంటే నాకు వ్యవసాయం వచ్చండి. హ్మ్. వచ్చిన వాళ్ళందరిని కూడా నేనేంటంటే నా ఫ్యామిలీ మెంబర్ కింద ఒక హ్మ్. పెద్ద అన్నగా, ఒక పెద్ద మామయ్యగా, ఒక పెద్ద నాన్నగా హ్మ్. ఇలాగా అన్ని క్యారెక్టర్‌లు నేను పోషించి ఆళ్ళందరిని నా గ్రిప్‌లోకి తెచ్చుకుంటాను. ఓకే. వాళ్ళకన్నీ ఆప్యాయతలు నేర్పిస్తారు గూడా. నేర్పిస్తాను. ఆప్యాయతలు అంటే హ్మ్. నాకు చిన్నప్పటి నుంచి నాకుండే మంచి పిచ్చి అలవాటు ఏంటంటే ఎవరు ఆకలితో ఉండకూడదు. ఉండకూడదు. కడుపు నిండా తినాలి. హ్మ్. మీరెవరండి కడుపు మార్చేసి జబ్బులు తగ్గిపోతాయి అనటానికి? నో. హ్మ్. పూర్తిగా తిను. కడుపు నిండా తిను. ఆరోగ్యంగా ఉండు. నీకు నచ్చింది తిను. హ్మ్. నాతో పాటు ఏంటంటే ఇప్పుడు నా ఒక్కడి ప్రస్థానం కాదండి ఇది. హ్మ్. కొంతమంది ఎవరైతే మన ఆహార విధానాన్ని పాటించారో వాళ్ళందరూ నా వెనకున్నారండి. సక్సెస్. యెస్. అంటే ఇన్ని సంవత్సరాలు పట్టింది. హ్మ్. ఇప్పుడు కరెక్ట్. ప్రొద్దుటూరు నుంచి వచ్చారండి రమణ గారు, వాళ్ళ హ్మ్. మిసెస్ మృదుల. హ్మ్. మన డైట్ చేశారండి. హ్మ్. షుగర్ తగ్గింది. ఆయన వెయిట్ లాస్ అయ్యారు. హ్మ్. వాళ్ళని చూసాం. మనం 6 నెలలు, 7 నెలలు మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని మొత్తం చూసాను. వీళ్ళు మనకు పని చేస్తారు. హ్మ్. మా యూనిట్‌లో చేసుకున్నాను. హ్మ్. అలాగే వంశీ గారని ఒకతను ఉన్నారండి. ఆయన 100 కేజీల అవును. దగ్గరండి. హ్మ్. ఏవండీ ఆయన మన యూనిట్‌లో ఉన్నారండి. హ్మ్. అలాగే సంగారెడ్డి నుంచి వచ్చారండి. వాళ్ళు కూడా మన డైట్ చేశారు. వాళ్ళు కూడా మంచి హెల్ప్ చేస్తున్నారు. ఇలాగా కొంతమంది ఎవరైతే మన దగ్గర డైట్ చేసి హ్మ్. దీర్ఘకాలిక వ్యాధులు తగ్గించుకొని మనకి కరెక్ట్‌గా హ్మ్. రూట్ అవుతున్నారో ఆళ్ళందరిని బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టుకున్నానండి. ఓకే. దీంట్లో డాక్టర్స్ కూడా ఉన్నారండి. హ్మ్. మన ఆరోగ్య గ్రామంలో ఒక డాక్టర్ ఉంటారండి. ఒక హ్మ్. డైటీషియన్ ఉంటారు. ఓకే. వీళ్ళందరూ ప్రోత్సాహంతోనే వాళ్ళు మెడికల్ రిపోర్ట్‌లు పెట్టుకొని వాళ్ళు చెప్తే ఓకే. వాళ్ళకి అనుకూలంగా నేను ఆహారం వండిస్తాననమాట. ఇక్కడ హుహు. నేనేం డాక్టర్‌ని కాదు. సో, ఓకే. వాళ్ళ అది. ఆరోగ్య సిట్యుయేషన్‌ని బట్టి మీ ఫుడ్ అనేది ప్లానింగ్ అనేది ఉంటుంది. అవునండి. ఓకే. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరన్నట్టు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. హ్మ్. వాళ్ళు వర్క్స్ చేసుకుంటారు. జాబ్ చేస్తే గాని గడవని యెస్. పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అవును. కాబట్టి మరి అలాంటి వాళ్ళు నెల రోజులు మీ దగ్గరొచ్చి టైమ్ స్పెండ్ చేయలేరు. హ్మ్. అలాంటి వాళ్ళకి ఏం ఆప్షన్ ఉంది? అలా కాదండి. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిందండి. అవును. మీరు వాళ్ళు వర్క్ చేసుకోవాలంటే వీళ్ళకి వైఫై కావాలి. హ్మ్. 8 ఎకరాల్లో ఏ మూలన ఏ చెట్టు కింద కూర్చున్నా అక్కడ ఒక టేబుల్ వైఫై ఉంటది. వస్తుంది. ఇదిగో కుర్చీలున్నాయండి. సూపర్ అండి. కూర్చొని మాట్లాడుకుంటూ గాలి, ప్రకృతి మధ్యన వ్యవసాయం అదేంటి ఉద్యోగం ఎవరు ఉద్యోగం చేస్తున్నారండి? చేసుకోవచ్చు. చక్కగా మళ్ళీ ఆకలేసిందనుకో ఒక బెల్ల కొడితే మావాడొస్తాడు. "ఏం కావాలి సార్?" అన్నాడు. హ్మ్. ఆమ్లెట్ అనగానే తెచ్చిస్తారు. నేతితో వేసినట్టు ఆమ్లెట్. వావ్! ఇక్కడ సూపర్. ఉద్యోగం వెళ్ళిపోతుంది. మంచి ఆరోగ్యం వచ్చేస్తుంది. హ్మ్. జీతం వచ్చేస్తుంది. జబ్బులు జబ్బులు తగ్గిపోతున్నాయి. తగ్గిపోతున్నాయి. ఇంకేం అంతే. కావాలి? అంతే. సో, చక్కగా ఉండాలి అనుకుంటే 1 మంత్ ప్యాకేజ్ తీసుకొని కూడా తీసుకొని ఉండొచ్చు ఉండొచ్చండి. హ్యాపీగా. అలాగే వీకెండ్స్‌లో వచ్చి మీరన్నట్టుగా ఆ! విలేజ్ వాతావరణం ఎంజాయ్ చేయాలి. చేయొచ్చండి. శనివారం, ఫ్యామిలీతో ఆదివారం సరదాగా రావచ్చు సరదా అనుకున్నప్పుడు రావచ్చండి. కూడా కానీ రూమ్‌లో ఉండమండి. ఫుల్‌గా ఓకే. తినేసి వెళ్ళడమే. ఎందుకంటే రూమ్‌లో ఆల్రెడీ బుక్ అయిపోయి ఉంటాయి. అవును. నెక్స్ట్ నెలలో, 2 నెలలు, 3 నెలలు ఉంటారు. కానీ ఒక రోజుకి, 2 రోజులకి రూమ్‌లో ఇవ్వడానికి ఇది కాటేజ్‌లు కాదండి ఇది. ఓకే. సో, మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. అవును. ఓకే. సూపర్ అండి. సో, ఈ ఆరోగ్య గ్రామం కాన్సెప్ట్‌తో ఇంకా మీరు మున్ముందు ఏం చేయాలనుకుంటున్నారు అసలు? ఎలా ముందు ఒకటి ఉంది? స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ హ్మ్. ఆరోగ్య డైట్ అనేది ఒకటి పెట్టామండి. ఫస్ట్ హ్మ్. 2017లో రాజమండ్రిలో స్టార్ట్ చేశాను. హ్మ్. ఆ రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్. హైదరాబాద్‌లో మంచి పేరొచ్చింది. అవును. నా డ్రీమ్ ఏంటంటే హైదరాబాద్‌లో ఒక ఆశ్రమం పెట్టాలి. సూపర్. ఇప్పుడది ఓకే. నెరవేరింది. నెరవేరిందండి. పెట్టడం కాదండి గొప్ప. ఇప్పుడు ఏంటంటే దీన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి? హ్మ్. ఇప్పుడు నేను కొన్ని ఇదే ఆరోగ్య డైట్‌ని హ్మ్. ఫ్రాంచైజ్ పెడుతున్నాను. ఫ్రాంచైజ్ అంటే ఫ్రాంచైజ్ కాదండి. మా కుటుంబ సభ్యుల్లో కొంతమంది, మా ఫ్యామిలీ మెంబర్స్‌లోనే కొంతమందిని ఏ ఊరుల్లో ఉన్నారో ఇప్పుడు శ్రీకాకుళం ఉంది. హ్మ్. మా కజిన్ ఉంది అక్కడ. ఓకే. అలాగే రాయచూరు. అలాగే మనకి ఎవరైతే ఈ ఆహార విధానాన్ని పాటించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో హ్మ్. వాళ్ళతో నేను మమేకమైపోయి అక్కడ స్థాపిస్తాననమాట. ఓకే. స్థాపించిన తర్వాత షాప్ లాంటిది పెట్టి హ్మ్. అక్కడ డైటీషియన్ పెట్టి వీళ్ళందరికీ అక్కడ హ్మ్. ముందు
లేదు మాకు ఫుడ్ కావాలి అంటే అప్పుడు క్యాంటీన్ ఓపెన్ చేస్తాం. ఓకే. ముందు 99% ఇంట్లో వండుకోవడానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. ఓకే. మీ నేచురల్ ప్రొడక్ట్స్ అన్ని అక్కడ ఇంట్రొడ్యూస్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. చేస్తాం అన్నమాట. సూపర్ అండి. మీరు ఇందాక అంటున్నారు ఫార్మింగ్ కూడా ఇక్కడ చేయబోతున్నాము. 2 అవునండి. ఏకర్స్ లో మాత్రమే ఇదంతా నిర్మించాం. ఇదంతా లెక్కేస్తే 2 ఏకర్స్ అండి. మిగిలిన ఖాళీ ల్యాండ్ ఉంది కదండి, ఉమ్, ఆనపదులని, బీరపదులని, బెండకాయ, ఇలా ఓకే. కూరగాయలన్నీ, ఆకుకూరలు ఇవన్నీ కూడా ఉమ్, వచ్చిన వాళ్ళు అంటే ఇక్కడ లోకల్ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళతో ఉమ్, పాటు ఈస్ట్ గోదావరి నుంచి నా దగ్గర పని చేయడానికి వచ్చిన వాళ్ళు రైతులే. ఉమ్, వీళ్ళందరితో పాటు మనకి మంచి మంచి కూరగాయలు తీసుకొని ఉమ్. నాకు ఎంత కావాలో అంత, మిగిలిన ఎవరైనా శనివారం ఆదివారం వస్తారు కదా, వాళ్ళకి కొనుక్కొని వెళ్ళి వాళ్ళు ఆర్గానిక్ ఫుడ్ తీసుకొని వెళ్ళొచ్చు తీసుకొని అనమాట. వెళ్ళొచ్చు. అలాగా అదే. సూపర్ అండి. సో కాన్సెప్ట్ బాగుంది. ఉమ్. ఆరోగ్య డైట్ ఎంత సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే. అలాగే అవును. ఆరోగ్య గ్రామం కూడా అంతే సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే ఇది సక్సెస్ అయితే ఓన్లీ మీకే యూజ్ అవ్వదు, అవును. మాలాంటి ఎంతో మందికి అవును. ఆరోగ్యాన్ని అందిస్తూ ఉంటుంది. తద్వారా నెక్స్ట్ జనరేషన్ అందరూ కూడా అవును. హెల్దీగా ఉంటారు. కాబట్టి 100% ఆరోగ్య గ్రామం కూడా సక్సెస్ అవ్వాలని మేము కూడా సుమన్ టీవీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో చూసారు కదండి, ఆరోగ్య గ్రామం ఈ రోజు అయితే సక్సెస్ఫుల్ గా స్టార్ట్ అయిపోయింది. మోయినాబాద్ లో ఉన్నటువంటి అజీజ్ నగర్ లో ఇది స్టార్ట్ అయింది అనమాట. 8 ఎకర్స్ లో ఉంది. టోటల్ గా 2 ఎకర్స్ లో ఇవంతా కన్స్ట్రక్షన్ జరిగింది. మిగతా 6 ఎకర్స్ లో అయితే పంటలు పండిస్తూ ఆర్గానిక్ ఫుడ్ ని వీళ్ళు ఇక్కడ పండించడం జరుగుతుంది. ఆ ఆర్గానిక్ ఫుడ్ తోనే ఇక్కడ ఈ ఆరోగ్య గ్రామంలో వంటలు అన్ని కూడా చేయడం జరుగుతుంది అనమాట. సో కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. కాటేజెస్ ఉంటున్నాయి, విఐపి రూమ్స్ కూడా ఉంటున్నాయి. డెవలప్మెంట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు ప్రారంభం అయిపోయింది కాబట్టి అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా అవుట్డోర్ గేమ్స్ కూడా చాలా ఉంటున్నాయండి. అంటే ఆరోగ్యం కావాలి అంటే ఇటు ఫుడ్ కూడా, అంటే ఆహారం కూడా ముఖ్యమే, అలాగే ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ముఖ్యమే. కాబట్టి ఈ రెండింటికి పెద్ద ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఈ ఆరోగ్య గ్రామాన్ని అనేది వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఆరోగ్య గ్రామం చూడడానికి కూడా చాలా చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా విజిట్ చేయండి. ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పై కనిపించిన నెంబర్స్కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.